నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పెహల్గాంలో జరిగినటువంటి అటాక్ మీ అందరికీ తెలిసిందే. సుమారు 27 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక రకాల కోణాల నుంచి అనేక రకాలుగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. సో ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఒక వీడియో ఫుల్ వైరల్గా మారింది. జిప్ లైన్కి సంబంధించి టూరిస్టులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఆ జిప్ లైన్ ఎక్కుతూ ఉంటారు. ఈ వీడియో ద్వారా అనేక రకాల డీటెయిల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా బయటకు వచ్చిందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో ఆ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు చెప్పడం, అట్ ద సేమ్ టైం అక్కడ పక్కన కాల్పులు సౌండ్లు వినపడడం, ఈ రెండు జరగడం ద్వారా అతను ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు అతనికి సంబంధం ఉందా అనే కోణానికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏంటి మీ అభిప్రాయం దీని పట్ల? ఫస్ట్ కథనం మాట్లాడుకుందాం, తర్వాత లోతుగా వెళ్దాం. రిషి భట్ అనే ఆయన కూడా రెగ్యులర్గా ఒక టూరిస్ట్ లాగా బైసరన్ వ్యాలీకి వచ్చాడు. యాక్చువల్గా అక్కడ జరిగిన దాడి మనకు తెలుసు. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ, బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి అందులో ఈ పర్టికులర్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, బేసిక్గా వ్యాలీకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, మన వైజాగ్లో కూడా కట్టారుగా అది, ఎప్పటి నుంచో ఉంది వైజాగ్. అట్లా కలుసుకోవాలని సినిమాలో స్విట్జర్లాండ్లోనూ ఉంటుంది. ఆ డబ్బాలో కూర్చోవచ్చు, లేదంటే అట్లా కూర్చొని కూడా వెళ్ళొచ్చు. ఆ డబ్బాలో కూర్చున్న దానికి ఒక పేరు, నువ్వు ఇలా పెట్టుకొని ఏలాడేది ఒక పేరు. దీన్ని జిప్ లైన్ అన్నారు. లైక్ జిప్ వేసినట్టు, ఇట్లా ఏసీ తీసినట్టు జిప్ లైన్ అన్నారు. ఈ ప్రతి దానికి ఒక ఆపరేటర్ ఉంటారు. ఇప్పుడు మనము జైంట్ వీల్, క్రాస్ వీల్ ఎక్కిన ఎవడో ఒకడు ఉంటాడు కదా, అక్కడ తిప్పేవాడు, ఆన్ చేసేవాడు, ఆఫ్ చేసేవాడు. దీన్ని కూడా మేనేజ్ చేయడానికి ఒకరు ఉంటారు. దాన్ని పరిరక్షించడానికి ఒకడు ఉంటాడు. పొరపాటున ఎవడైనా కాపాడడానికి ఒకరు ఉంటారు కింద. అండ్ సక్రమంగా వీడు చేరాడా లేదా చూడడానికి ఒకడు ఉంటాడు. వీడు చేరిన తర్వాత మళ్ళీ ఆ పరికరాన్ని ఉల్టా పంపాలి కదా, దానికి ఒకడు ఉంటాడు. ఇలా కొంతమంది దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, ఒక 5-6 సిబ్బంది. దాంట్లో ఒకడు రిషి భట్ అనే ఆయనని ఎక్కించాడు. వీళ్ళ వైఫ్ అండ్ పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. తర్వాత 2 జంటలు వెళ్ళాయి. నెక్స్ట్ ఇతను వచ్చాడు. ఆ టైంలో మనం అనకూడదు, వేరే మతానికి చెందినటువంటి ఒక రెగ్యులర్గా వాడే ఒక పదాన్ని వినబడడం జరిగింది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆ తర్వాత క్షణాల్లోనే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. అతను అంటుండగా పక్క నుంచి జరుగుతున్నట్టుగా కూడా ఉన్నాయి, వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో మీరు గమనిస్తే అప్పటికే ఆ వ్యాలీని ఉగ్రవాదులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా కూడా కనబడుతుంది. నెక్స్ట్ వీళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ని మీరెవరు, మీ మతం ఏంటి అని అడిగి ఒక అతను కాల్ చేశాడు. ఇతని వైఫ్ అండ్ కాల్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే, వాళ్ళ భార్య పిల్లల్ని కాపాడుకునే క్రమంలో రోప్ వదిలేసి జంప్ అయ్యి వాళ్ళని పట్టుకొని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి చేర్చే ఇదిలో తను ఉన్నాడు. దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోయారు, ఇతను కొంచెం బ్రతికున్నాడు, అంతే. ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్, ఈయన కథలో జరిగిన సిచ్యువేషన్ ఇది. సో పెహల్గాం దాడిలో ఇది జరిగింది, అది జరిగింది అన్నప్పుడు ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. వచ్చిన టూరిస్టులలో కూడా ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఆ రోజు బైసరన్ వ్యాలీని 1000 మంది సందర్శించారు అనుకుందాం. ఆ 1000 మందిలో ఢిల్లీ నుంచి కొంతమంది వస్తారు, అలహాబాద్ నుంచి వస్తారు, తెలుగు రాష్ట్రం నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వెళ్తారు, లక్నో నుంచో ఎక్కడి నుంచో వెళ్తారు. వాళ్ళు ఫ్లైట్ ద్వారా ఎంతమంది వచ్చారు, ట్రైన్ ద్వారా ఎంతమంది వచ్చారు, బస్ ద్వారా ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏ రోజు వచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏ ప్రదేశాలు తిరిగారు. అంటే డైరెక్ట్గా పని కట్టుకొని ఆ రోజే పొద్దున్నే ఫ్లైట్ దిగి డైరెక్ట్ బైసరన్ వ్యాలీకే వచ్చిన వాళ్ళు ఎవరున్నారు. అంటే ఇప్పుడు టూరిస్ట్ అనేవాడు అన్నీ చూద్దాం అనుకుంటాడు, కానీ అదే టార్గెట్గా డైరెక్ట్ వ్యాలీ దగ్గరికి రాడు కదా, ఏదో ఇంటెన్షనల్ సంథింగ్ ఉంటే తప్ప. ఇప్పుడు హైదరాబాద్కి ఎవడో వచ్చాడు, వాడు రావడమే డైరెక్ట్ లుంబిని పార్క్కి వెళ్ళాడు, అక్కడ పేలుడు జరిగిందంటే మనం అనుమానిస్తాం. వాడు వచ్చాడు, ఒక రోజు ఉన్నాడు, ఓ రోజు గోల్కొండకి వెళ్ళాడు, ఓ రోజు 7 టూమ్స్కి వెళ్ళాడు, ఓ రోజు చార్మినార్కి వెళ్ళాడు, ఇంకో రోజు ఇటు వచ్చాడు అంటే సరే నిజమైన టూరిస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. వాడు నిజంగా ఉగ్రవాదైనా 50% టూరిస్ట్ అనే నమ్ముతాం బేసికలీ. లేదు, డైరెక్ట్గా బైసరన్ వ్యాలీకే వచ్చాడు, వాడు ఫ్లైట్ దిగాడు, ఏదో పని ఉన్నట్టు గబా వచ్చాడు, వెళ్ళిపోయాడు. లేదా అసలు వాడు ఎలా వచ్చాడో తెలియదు, రోడ్డు మార్గాన్ని వచ్చాడు, డైరెక్ట్ బైసరన్ వ్యాలీకి వెళ్ళాడు.
అక్కడ ఇది జరిగిందంటే ఓహో వీడేమైనా సూత్రధార, వాళ్ళేమైనా సూత్రధారుల, ఎవరెవరు అక్కడికి ఏ కోణం నుంచి వచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఎన్ఐఏ దర్యాప్తులో వాళ్ళు భాగంగా వాళ్ళన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఈ చెకింగ్ చేసే టైంలోనే ఈ రోప్ వేది కూడా బయటపడింది. కొన్ని టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు అర్థమైనట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం వక్రంగా చూపిస్తున్నారని నేను అన్నాను, ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఎవరు కూడా కొత్త అవి ఏమి చెప్పరు. ఎందుకంటే నువ్వు కొత్త అంశం ఏమైనా చెప్పినా కూడా నిన్ను కూడా పిలుస్తారు ఇన్వెస్టిగేషన్, నీకెట్లా తెలిసింది, నువ్వు అలాగే ఎందుకు అనుకున్నావు అని, ఇలా కూడా ఉంటాయి. సో తప్పుడు వార్తలు అయితే ఎవరు ప్రచురించరు మ్యాక్సిమం. అండ్ నేషనల్ లెవెల్ ఛానల్స్ అయితే అసలు ఆ ధైర్యం కూడా చేయదు. ఎందుకంటే బీబీసీ వార్తలు ప్రచురించిన వార్తల్ని చూసి ఆల్రెడీ బీబీసీని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏదేదో రాశాడంట వాళ్ళ గురించి, నిన్న వేరే ఛానల్లో చెప్తుంటే విన్నా. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కూడా బ్యాన్ చేశారు. అంటే వీళ్ళు కామెడీలు చేస్తున్నారు ఈ దాడి విషయంలో. ఎలా అంటే ఏవో డిఫరెంట్గా వాళ్ళకి తోచింది. అంటే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళాలో తొక్కిస్లాట్ అయింది, 20 మంది చనిపోయారు. అది మనం బాధపడాల్సిన ఇష్యూ. దాన్ని ఎలా రోజా అడుగు పెట్టింది కుంభమేళాలో ఇలా అయిందని కామెడీలు చేశారు. ఇట్లాంటి కామెడీలు చేయకూడదు. ఇవన్నీ చాలా సెన్సిటివ్ థింగ్స్. ఇట్లా చేసే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్ని బ్యాన్ చేశారు. అంతెందుకు అసలు బీబీసీనే బ్యాన్ అనడం అదొక పెద్ద వింత. బీబీసీ ఎప్పుడూ ఇండియాకి నెగిటివ్గా ఏ వార్తలు ప్రచురించాల. కాకపోతే వాళ్ళు ఆ ఉగ్రవాదుల్ని కూడా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు చెప్పింది కూడా వాంగ్మూలాలు తీసుకున్నారంట. అవి వాడు టెలికాస్ట్ చేశాడు, మరి అదేంటో తెలియదు. సో దాన్ని బ్యాన్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు అనేక కోణాలు ఇప్పుడు అక్కడ ఉంది ఏంటి, 1000-2000 మంది జనాలు. పోనీ ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్లోనే ప్రమాదం జరిగింది. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఫస్ట్ చూస్తారు. ఆ లోకల్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది నెక్స్ట్ చూస్తారు. ఇప్పుడు లోకల్స్ కూడా అక్కడ ఎప్పటి నుంచో మొక్కజొన్న కంకి అమ్మేవాడు కూడా ఆ రోజు బాంబు పెట్టొచ్చు. అక్కడ ఎప్పటి నుంచో స్వీట్ కార్న్ అమ్మేవాడో లేకపోతే ఐస్ క్రీమ్లు అమ్మేవాడు కూడా పెట్టొచ్చు. వాడు ఆ రోజు ఉన్నోడు అంటే రోజు ఉండేవాడు కాక ఒక కొత్తోడు రావచ్చు అదే రోజు ఐస్ క్రీమ్ బండి వేసుకొని. ఇట్లా ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉంటారు. అక్కడ చాలా ఛాన్సెస్ ఉన్నాయి, వందల ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఒక టూరిస్ట్ అనేవాడు ఫ్లైట్లోనే రావాలని లేదు. ఫ్లైట్లో వస్తే వాడు అడ్రస్ తెలిసిపోద్ది, ట్రైన్లో వచ్చినా అడ్రస్ తెలిసిపోతుంది. కొంతమంది వేరే టికెట్లు పెట్టుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. జనరల్ టికెట్ వాళ్ళని ఏం అనలేం మనం. బస్సులో వస్తే అది ఏమీ తెలియదు, ప్రైవేట్ ట్రావెల్స్. ఏదో నువ్వు ఏది నమోదు చేస్తే అదే, నీ పేరు ఏది చెప్తే అదే, వాడు ఆధార్ కార్డులన్నీ చూడ్డు. అండ్ బట్ చూడాలి యాక్చువల్, బికాస్ ఈ బార్డర్ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు ప్రతిదీ చూడాలి. చూస్తారేమో నాది, నేను ఎప్పుడు పోలే అక్కడికి. బేసిక్గా మనమే తిరిగే బస్సులు అయితే ఒకసారి మనం అవుతాము, మనం తిరిగే బస్సులకి అయితే అడగరు కదా. ఇప్పుడు నేను నా పేరు సాగర్ గీగర్ అని పెట్టుకున్నా కూడా సాగర్ 27 కూర్చో అంటాడు వాడు. ఐడి కార్డులు అడగడు వాడు. సెన్సిటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకోవాలి, బట్ తీసుకోరు. అండ్ రోడ్డు మార్గాన వచ్చేవాళ్ళు వెహికల్ ఏమన్నా రిజిస్టర్ అయిందా, లేకపోతే ఎవడి వెహికల్లో బుక్ చేసి వీడెవడన్నా వచ్చాడా, లేదా ఆల్రెడీ 1-2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తా ఒకరోజు వచ్చి ఎవడన్నా టార్గెట్ చేశాడా, ఎప్పుడు సెల్స్ లాగా పనిచేస్తుంటారు ఏమనిపిస్తుంది నాకు ఒక్కసారి. ఉండొచ్చు, చెప్పలేము, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు అయ్యి. అదొక వింత మళ్ళీ. అండ్ మళ్ళీ ఇదేంటి ఆల్రెడీ వచ్చిన వాడే అనుకుందాం, లేదండి ఎప్పుడో పాపం 5-6 నెలల నుంచి వాడు ఇక్కడే మొక్కజొన్న కంకులు అమ్ముకుంటున్నాడు అండి అంట. 5-6 నెలల ముందు వాడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఎవడు. మొక్కజొన్న కంకిలాగా ఒక 4-5 టాయ్స్ పెట్టుకొని అట్లా కలిపేసి టక్కన అట్లా టక్ మ్యాచ్ చేసి గన్ చేయొచ్చు ఉంటది. పీపుల్ కెన్ డూ వండర్స్. వాళ్ళకి చేయాలి ఏదన్నా విధ్వంసం చేయాలంటే 100 చేయొచ్చు. అవును, ఉగ్రవాదులు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వచ్చి నేను ఉగ్రవాదిని నేను కాల్ చేస్తున్నాను అనరు. బట్ ఇక్కడ అలా జరిగింది. వాళ్ళు పైగా ఆర్మీ డ్రెస్లు వేసుకొచ్చారండి. సో అట్లా వీళ్ళలో వాళ్ళు కలిసిపోయి ఏదో చేస్తారు, ఎప్పటి నుంచో ప్లాన్లు వేసుకుంటారు కదా. అంత ఈజీగా అయితే వాళ్ళు ఏం చేయరు. ఆ మొహాలు చూస్తే తెలిసిపోతాయి. కొంతమంది భయంగా తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఇప్పుడు నకిలీ పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు. నువ్వు ఇట్లాగే చూసావంటే అంటే అంతెందుకు, మొన్న పవన్ కళ్యాణ్ గారు అడవి పర్యటన చేసినప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా వేషం వేసుకొని వెళ్ళాడు. ఎవరు పట్టలేకపోయారు. ధైర్యం, అంత ధైర్యం ఎవరు చేస్తాడులే అనుకుంటాం. ఇప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ నేను ఇట్లా చూసాను ఏం రా అంటాడు. నువ్వు నకిలీ పోలీస్ ఇట్లా చూసావు కప్ప అక్కడ పెట్టి అటు వెళ్ళిపోతాడు. ఇలా చూస్తున్నాడు, ఎక్కడన్నా చూస్తుంటాడా, దొరికిపోతారు కొంతమంది. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ ఇక్కడ జరిగిన దాడికి వచ్చి చూస్తుంటే ఒక సెల్ఫీ వీడియో అయితే బయటపడింది. దాంట్లో వేరే మతానికి చెందినటువంటి 2 పదాలు అనడం కూడా జరిగింది. ఆ పదం ఏంటంటే ఆ మతంలో అనుకున్నది సాధించాం
అనడానికి ఒక టైప్ ఆఫ్ పదాన్ని వాడతారు. నెక్స్ట్ భయంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఒక పదం వాడతారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నది సాధించాము అనే తీరులో ఆ వాయిస్ వచ్చింది, అందుకు ఆ ఛానల్ అనుమానిస్తుంది. నెక్స్ట్ ఆ ఛానల్ కూడా మ్యానిపులేట్ చేసింది న్యూస్ అనే కంప్లైంట్ కూడా ఉంది. కానీ అలా మ్యానిపులేట్ చేయడానికి లేదు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఛానల్ బ్యాన్ చేస్తారు నువ్వు ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు జనాలకు చెబితే. నీకు అనుమానం ఉంటే ఉండొచ్చేమో, మేబీ అది అనుమానంగా కూడా ప్రజెంట్ చేయొచ్చు, బట్ ఇదే అని డిక్లేర్ చేయడం కూడా తప్పు. ఇప్పుడు ఒకవేళ వాడు అనుకుందాం, వాడు నిజంగానే వాళ్ళు చేసిన దానికి దానికి అనుకూలంగానే ఒక పదం వాడాడు అనుకుందాం. అసలు వాడు ఆ రోజు ఆ జిప్ లైన్ దగ్గర రాడు, ఆపరేట్ చేయడానికి ఆడ ఉండడు. ఆ ఇన్సిడెంట్ జరగద్దు అనుకున్నప్పుడు పొరపాటును కూడా అక్కడికి వచ్చే అవకాశం లేదు. లేదు వాడు ఒకవేళ వాడే కల్ప్రిట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇలా కూడా చేయొచ్చు. జిప్ లైన్ నీకు కోసేస్తే చాలా వాళ్ళందరూ పడి చచ్చిపోతారు, నువ్వు అలా కూడా చేయొచ్చు. అదేం లేదు, నాకు కనపడలేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరేమనుకున్నా కూడా అంటే నాకు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అతను నార్మల్గా అతన్ని వదులుతున్నట్టే కనిపిస్తుంది నాకు తప్ప. బట్ ఉగ్రవాదులు అలాగే ఉంటారు అబ్బా, వాళ్ళ ఫేస్లో తెలియకుండానే జాగ్రత్త పడతారు. అంటే మనం అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరిని అక్కడ అమ్ముకుంటున్న వాడిని, ఆ టీ అమ్ముకుంటున్న వాడిని, వాళ్ళందరూ కూడా చాలా అంతెందుకు వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళే కదా, చాలా మంది ప్రాణాలు కాపాడింది. అలా అని చెప్పి వాళ్ళు గడ్డం ఉందని, వాళ్ళు ఇక్కడ మిషన్ తీశారని అట్లా అనుమానించడం అవుతుంది, మహాపాపం. అనుమానించడం తప్పే. కాకపోతే ఇక దేశానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ అందరూ అలాంటి వాళ్ళు కాదు, బట్ అందరిని అయితే పంపిస్తున్నారుగా. ఫస్ట్ మన దేశాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా. ఎవడు ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం, అది నెక్స్ట్ ప్రోగ్రామ్. అది ఫస్ట్ మొత్తం ఇక జల్లడి పట్టేస్తే దేశాన్ని కాపాడుకుంటున్నాం అనే దీంట్లో వెళ్తున్నారు కదా, దాన్ని ఏం అనలేం మనం. రైట్. బికాజ్ ఇప్పుడు గెంటేసిన 100 మందిలో 90 మంది మమ్మల్ని ఎందుకు గెంటుతున్నారో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళని ఏమన్నా అంటే ఎట్లా పరిస్థితి అలా వచ్చినప్పుడు గెంటేయాల్సిందే, ఏం చేయలేం దాన్ని. అదేలేండి, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో వాళ్ళు మనం ఉన్నా కూడా మనల్ని నిర్దాక్షిణ్యంగా ఇంకా నయం మనం తరిమేస్తున్నాం, ఆ లేకంగా తరిమేయట్లేదు, సేఫ్ గానే తీసుకెళ్తున్నారు. అవతల వాళ్ళు కాల్చి చంపేస్తారు. అదే అంటున్నా నేను. అయ్యా ఇప్పుడు మొన్న ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పోలీసులు ఊరికే తీసుకెళ్లి పిల్లల్ని ఇష్టం జైల్లో వేస్తున్నారంట, కొడుతున్నారంట. అంతగా నేరాలు ఏం చేయలే. వాడు ఇక్కడ ఏం చెప్పు, మేము అమెరికా వెళ్తున్నారు అని చెప్పుకొని వెళ్ళాడు. వాడు అక్కడ చేసేది ఏంటో పాపం, వాళ్ళ చేత వీళ్ళ చేత తన్నులు తింటున్నాడు. ట్రంప్ లాంటి వాళ్ళే డెసిషన్ తీసుకొని గెంటేసినప్పుడు మనం కూడా అంటే మనకు ఆయనకి ఇంకా ప్రమాదం రాలా, ఎప్పటికైనా మా దేశానికి ఏమైనా అయిద్దేమో అని ముందు జాగ్రత్త పడ్డాడు అంతే. మనకు ప్రమాదం వచ్చిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడం అనేది ఇంకా నేను చేయలేకపోతే. రైట్ రైట్ ఓకేనా. థ్యాంక్స్ అదర్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.